ఇవాళ మనం బెల్లం ఎలా పండిస్తారో దాని గురించి విందాం. మనతో పాటు నారాయణరావు గారు ఉన్నారు. ఆయన ఒక ఏకం ఫార్మర్, కంపెనీలో కూడా పనిచేస్తున్నారు కదా. అది పేరు చెప్తారా? కంపెనీ పేరు? బ్రాండెడ్ శాస్త్రపురం బ్రాండెడ్ టెక్స్టైల్ కంపెనీ. సో ఆయన పనిచేస్తాం. వాళ్ళ పేరెంట్స్ అంతా రైతులే. వాళ్ళు దాని గురించి బెల్లం గురించి చెప్తారు. వాళ్ళు ఆర్గానిక్గా పండిస్తున్నారు. వాళ్ళు ఆర్గానిక్ పంట బెల్లం పండిస్తున్నారు. 3 ఎకరాల పొలము చెరుకేసి బెల్లం తయారు చేస్తారన్నమాట. మరి మీరు బెల్లం మీకు గన్లు ఉండయా? మరి ఏమంటారు దాన్ని? దిమ్మలు. అది పోయాలి కదా మీకు ఉన్నాయి. మరి 3 ఎకరాలు మీరే పెట్టుకున్నారా? సొంతంగా పెట్టుకున్నారా? లేకపోతే మిగతా వాళ్ళు యూజ్ చేస్తారా? కేవలం ఎక్కడ పొలం దగ్గర తయారు చేస్తారా? పొలం దగ్గర తయారు చేస్తాం. అంటే చాప్ మీద పోస్తారా లేకపోతే బకెట్లు ఉంటాయి, చిన్న బకెట్లు ఉంటాయి. మినిమం ఒక 12 కేజీస్ వచ్చేటట్టు దిమ్మ. ఆ విధంగా ఒక 12 కేజీలు 12 దిమ్మలు ఆడదాం. సో షాప్ మీద పోయట్లేదు? షాప్ అని పోయాం 12 దిమ్మలు వచ్చేటట్టు ఆడదాం. అంటే షాప్ అంటే అరటి ఇది కాటాకి ఏం పోయాం, కాటాకి ఏం అటుకెళ్ళాం. అంత మన దగ్గరే చెరుకు కొట్టి ఆడి గానుగాడి బెల్లం మార్కెట్కి, అనకాపల్లి మార్కెట్ ఉంటుంది. మార్కెట్కి వేస్తే అక్కడ మార్కెట్ రేట్ ప్రకారం మనకి అమౌంట్ వీక్లీ అనేది డిపాజిట్ అనేది బ్యాంక్ వేస్తాం. అంటే ఈ బెల్లం తయారు చేసిన ఎన్ని రోజులు ఉంటుందండి? బెల్లం తయారు చేసిన 2 డేస్కి మనం మార్కెట్కి వేస్తాం. 2 డేస్కి అంటే మనం నిల్వ ఉంచాం. అక్కడ మార్కెట్ వాళ్ళు ఉంచుకుంటారు కానీ మీరు ఉంచరు. మనం ఉంచాం. కానీ కావాలంటే నిల్వ ఉంచుకోవచ్చు. నీళ్ళు 1 year వరకు నిల్వ ఉంటుంది. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఎక్కడ కొంటారు మీరు? గొరుకు సోడా అది పడుతుంది వండేటప్పుడు. అవన్నీ అనకాపల్లి నుంచి మార్కెట్ నుంచి కొనుక్కుంటాం. అవి దొరుకుతాయి. అదే దానికి కొన్ని వేయాలి కదా. స్టార్టింగ్ లో చెరికేసినప్పుడు యూరియా వేస్తాం. 2 times వేస్తారు. యూరియా నాగార్జున యూరియా 2 సార్లు వేస్తారు. తర్వాత అంటే 28, 25 నెంబర్లు ఉంటాయి కదా యూరియాలో. యూరియా నాకు పెద్దగా ఐడియా లేదు. యూరియా వేస్తారు. యూరియా వేసాక 6 monthsకి మనకి పంట చేతికి వస్తుంది. 6 months పంట చేతికి వస్తుంది. పంట మనం బెల్లం మార్కెట్ మేకింగ్ చేసి మనకి కరెంట్ స్విచ్ ఆన్ చేస్తే మరి దాన్ని జాగ్రత్తగా పెట్టాలి కదా. చాలా జాగ్రత్త పెట్టాలి. ఏమైనా అజాగ్రత్తగా ఉంటే లోపలికి వెళ్ళిపోతే ప్రాణాలు చేయిపోతాయి. అంతే. సో పర్వాలేదు, ఆదాయం కొంచెం పర్వాలేదు. ఎకరానికి ఎంత వస్తుంది సుమారుగా? ఎకరానికి ఒక 15 పాకాలు 10 పాకాలు అలా వస్తుంది. 15,000 ఎకరానికి. ఎకరానికి అంటే 6 నెలల పంట. 6 నెలల పంట, సంవత్సరం పంట. చెరుకు సంవత్సరం పంట. సంవత్సరానికి మొత్తం 3 ఎకరాల మన ఒకసారి మీరు విత్తనం వేసినాక మళ్ళీ అదే పిల్లకలు పెంచుతారా లేకపోతే మళ్ళీ కొత్తగా మీరు 2 సంవత్సరాలకు ఒకసారి చేంజ్ చేస్తారు? 2 years తర్వాత ఒకసారి చేంజ్ చేస్తారు. ఓకే, సరే. మా ప్రేక్షకులకి చాలా సమాచారం ఉండడానికి చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్.